మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభంలో మీకు తెలియజేస్తున్నాను. ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి మరొక పేరు పరిశుద్ధపరచువాడు. లేవికాండము 20వ అధ్యాయము 8వ వచనంలో మాట్లాడుతూ నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను అని అంటారు. అవును ప్రియులారా, క్రైస్తవ జీవితానికి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో పౌలు భక్తుడు మాట్లాడుతూ పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడలేడు అని అంటాడు. కానీ మానవుని యొక్క పరిస్థితి చూస్తే పరిశుద్ధ కాదా అనేది తెలియాలి అని అంటే దావీదు భక్తుడు చెబుతూ నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, నాలో పరిశుద్ధత ఏమాత్రము కూడా లేదంటాడు. అంతేకాకుండా యెషయా భక్తుడు కూడా 6వ అధ్యాయంలో మాట్లాడుతూ అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలవాడను, అపవిత్రమైనటువంటి జనుల మధ్య నేను నివాసం చేస్తున్నాను, నేను నశించినటువంటి వాడను అని అంటాడు. అలాగే రోమాపత్రికలో మానవుని యొక్క స్థితిని చూస్తే అందరూ కూడా పాపం చేసినటువంటి వారుగా ఉంటున్నారు, త్రోవ తప్పి ఏకంగా పనికి మాలినటువంటి స్థితిలో ఉంటున్నారు, వారి గొంతుగా తెరచినటువంటి సమాధిలాగా ఉన్నది, నాలుగుతో వారు మోసం చేస్తారు అని అంటారు. కానీ వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఎవరి జీవితంలో అయితే పరిశుద్ధత లేకుండా ఉంటుందో వాడు దేవుణ్ణి చూడలేడు. దేవుణ్ణి చూడగలగాలంటే మన యొక్క జీవితంలో పరిశుద్ధత కావాలి ప్రియులారా. అంటే శరీర సంబంధమైనటువంటి పరిశుద్ధతను అందరూ పాటిస్తారు. శరీర సంబంధమైనటువంటి పరిశుద్ధత మనము సబ్బులను వాడడం ద్వారా పరిశుద్ధపరచుకోవచ్చు. కానీ దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు కాబట్టి ఆత్మస్వరూపి అయినటువంటి దేవుణ్ణి మనం చూడగలగాలి అంటే మన ఆత్మ కూడా పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉండాలి ప్రియులారా. అందుకనే లేవికాండము 11వ అధ్యాయం 44వ వచనంలో రాస్తూ నేను పరిశుద్ధుడని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉన్నట్లుగా మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి అని అంటాడు. మనలను మనము ఏ విధంగా పరిశుద్ధపరచుకోగలుగుతాం అని అంటే చాలామంది రకరకాల కబుర్లు చెప్తూ ఉంటారు. ఒక నీళ్ళలో మునగడం ద్వారా మనమంతా కూడా పరిశుద్ధమైపోతాం అని అంటారు. కానీ ఇక్కడ యిర్మీయా భక్తుడు 2వ అధ్యాయము 22వ వచనంలో రాస్తూ నీవు క్షారముతో కడుక్కున్నను, విస్తారమైనటువంటి సబ్బు రాసుకున్న నీ దోషము నాకు మరకవలే కనపడుతుంది అని అంటాడు అక్కడ. కాబట్టి మన ప్రయత్నాల వలన, మన సొంత తెలివితేటల వలన, మన సొంత ఆలోచనల వల్ల మన యొక్క ఆత్మను పరిశుద్ధపరచుకోలేం ప్రియులారా. అందుకనే మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో రాస్తూ పౌలు భక్తుడు సమాధానకర్తయగు దేవుడే మిమ్మలను సంపూర్ణంగా పరిశుద్ధపరచబడునుగాక అని అంటాడు. కాబట్టి మన చేతిలో లేని పనిది. మన శరీరానికి అంటినటువంటి మరకను, మన శరీరానికి అంటినటువంటి అశుద్ధాన్ని తొలగించుకోవటం మన చేతలో అవుతుంది సబ్బుల ద్వారా. కానీ మన ఆత్మకు అంటినటువంటి మలినము, పాప స్వభావము, పాప హృదయము అది పోవాలి అని అంటే సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు దేవుడే మనలను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే సమస్త వస్తువులను కూడా రక్తము చేత శుద్ధి చేయబడను అని అంటాడు. కాబట్టి ఏదైనా ఒక వస్తువు శుద్ధి చేయబడాలి అని అంటే రక్తం అవసరం ప్రియులారా. మన ఆత్మ కూడా శుద్ధి చేయబడాలంటే రక్తమును ప్రోక్షించడం ద్వారానే అది శుద్ధి చేయబడుతుంది. కానీ సబ్బును కానీ క్షారాన్ని వాడటం వల్ల కానీ ఆత్మ శుద్ధిపరచబడదు. అందుకే 13వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వేలుట శ్రమపడేను అని అంటాడు. అవును, మన యొక్క ఆత్మలను తండ్రి అయిన దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉంచడానికి ఒక రక్తము కావాలి. ఆ రక్తమే పరిశుద్ధమైనటువంటి రక్తంగా, పరిశుద్ధమైనటువంటి మానవునిగా ప్రభు ఈ లోకానికి వచ్చి తన సొంత రక్తాన్ని, పాపము లేనటువంటి, మలినము లేనటువంటి, నిష్కలంకమైనటువంటి, నిర్దోషమైనటువంటి తన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించడం ద్వారా ఆయన మనందరినీ కూడా పరిశుద్ధపరిచాడు పిల్లలు. ఆయన గవిని ఎదుట శ్రమపడినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి క్రీస్తు రక్తము మాత్రమే మనలను పరిశుద్ధపరిచేది. క్రీస్తు రక్తము కాకుండా ఈ లోకంలో ఏది కూడా మనల్ని శుద్ధిపరచలేదు. మన యొక్క ఆత్మను పవిత్రపరచలేదు ప్రియులారా. ఆయన రక్తమే మనలను శుద్ధి చేస్తుంది. అయితే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయన రక్తమే మనల్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకొని ఎడల, మన ప్రతి అవిధేయత, మన ప్రతి హృదయ స్థితిని, మన యొక్క తలంపుల స్థితిని ప్రభువు చెంతకు చేరి ఒప్పుకుంటే ఆయన నమ్మదగినటువంటి వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త పాపములను క్షమించి దుర్నీతి నుంచి మనల్ని విడుదల దయచేసి మనందరినీ కూడా పవిత్రపరుస్తాడు. కాబట్టి యేసు రక్తము మాత్రమే మనలను పరిశుద్ధపరిచేది. అందుకే దావీదు భక్తుడు 51వ కీర్తన 2వ వచనంలో రాస్తూ నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగు అంటాడు. నన్ను బాగుగా కడుగు, నా పాపం పోవునట్లుగా నన్ను పవిత్రపరచు ప్రభువా. ఈ లోకంలో గొర్రెల రక్తం కానీ, మేకల రక్తం కానీ ఏది కూడా నా ఆత్మని శుద్ధి చేయలేదు. కానీ పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి నీ రక్తము మాత్రమే నన్ను పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి నన్ను కడుగు 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 అని దేవుని యొక్క సన్నిధిలో గోజాడి తన పాపాన్ని కడుక్కొని పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా దావీదు మార్చబడినట్లుగా మనం గమనించుకుంటున్నాం. కాబట్టి మన యొక్క జీవితాలు పరిశుద్ధంగా ఉండాలంటే ప్రభువుని మనం ఎల్లప్పుడూ కూడా చూడగలగాలి అని అంటే ఆయన పరిశుద్ధులై ఉన్న ప్రకారము
మన సమస్త ప్రవర్తన, ఆలోచన, తలంపులు, చూపులు అన్నీ కూడా పరిశుద్ధపరచాలంటే ఒక క్రీస్తు రక్తము మాత్రమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి ఆయన చెంతకు చేద్దాం. దావీదు భక్తుడు ఏ విధంగా అయితే నన్ను హిస్సోపుతో నన్ను కడుగయ్యా, నా దోషం పోనట్లుగా, నా పాపం పోనట్లుగా నన్ను పవిత్రపరచని దేవుని సన్నిధిలో గోజాడడం, అలాగే మనం కూడా గోజాడదాం, పవిత్రంగా మార్చబడదాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిగా ప్రేమ గల మా తండ్రి, మీ రక్తమును చిందించడం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరుస్తానని వాగ్దానం చేసి ఈ లోకానికి వచ్చారు ప్రభా. ఎవరైతే మీ రక్తం ఉన్నది విశ్వాసం నుంచి మీ సన్నిధికి వస్తారో వారు ప్రతి పాపమును కూడా తీసివేసి పరిశుద్ధపరుస్తానని వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఆ వాక్యం ఉన్నది విశ్వాసం నుంచి మేము మీ సన్నిధికి వచ్చి మా ప్రతి అవిధేయత ఒప్పుకొని విడిచిపెట్టి నేను మీ కనికరాన్ని పొందుకొని పరిశుద్ధపరచుకొని ఎల్లప్పుడూ మా ఎదురు మిమ్మల్ని చూచే భాగ్యం దయచేయమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.